దాదాపు 7 గంటలు గడుస్తోంది. ఆ చిన్నారి ఇంకా బోరుబావిలోనే అల్లాడుతోంది. అప్పటి వరకు తల్లి పొత్తిళ్లలో అల్లారు ముద్దుగా ఉన్న ఆ చిన్నారి ఒక్కసారిగా ఊహించని ప్రమాదంతో చిమ్మ చీకటిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. అసలు తనకేం జరుగుతుందో కూడా తెలియని పసిపాప రోదన వర్ణనాతీతం. ఎవరో చేసిన తప్పుకు తాను బలైపోతూ ఆ చిన్ని తల్లి నరక యాతన అనుభవిస్తోంది. ఎవరో నిర్లక్ష్యానికి అన్యం పుణ్యం తెలియని చిన్నారి విలవిల్లాడిపోతోంది. పదే పదే అదే నిర్లక్ష్యం. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, సుప్రీంకోర్టు ఆదేశించినా ఏదో ఒక మూల బోరుబావుల నోళ్లు తెరిచే ఉంచుతున్నారు. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో బోరుబావిలోకి మరో చిన్నారి పడిపోయింది. చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడలో 14 నెలల చిన్నారి బోరుబావిలో పడిపోయింది. పొలంలో తన అక్కతో కలిసి ఆడుకుంటూ ఉండగా ఊహించని విధంగా ఈ ప్రమాదానికి గురైంది. 40 అడుగుల లోతైన బోరుబావిలో పడిన బాలికను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బోరుబావిలోకి ఆక్సిజన్ సరఫరా చేసి పాప ప్రాణాలు కాపాడేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కూలి పనులు చేసుకునే యాదగిరి తన కుటుంబంతో సహా అక్కడి పొలాల పక్కనుండే ఇంట్లో నివసిస్తున్నాడు. సాయంత్రం 6 గంటల సమయంలో యాదగిరి కూతురు చిన్నారి తన అక్కతో కలిసి ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు బోరుబావిలోకి జారిపడిపోయింది. సంఘటన జరిగిన వెంటనే మంత్రి మహేందర్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టారు. ఇక అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. సంఘటనా స్థలంలోనే ఉన్న వైద్యులు పాప ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. చిన్నారిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అటు బోర్వెల్కు సమాంతరంగా 3 ప్రొక్లైనర్లతో సమాంతరంగా గోతులు తవ్వుతున్నారు. గంట ప్రాంతంలో జరిగింది. 7 గంటల వరకు ఇక్కడ చేరుకున్నాం. నేను ఎమ్మెల్యే గారు దాదాపు 5 గంటల వరకు కూడా 15 నుంచి 20 ఫీట్ల వరకు తీయడం జరిగింది. 40 ఫీట్ల దగ్గర పాప ఉన్నది. మరి ఆక్సిజన్ కూడా డాక్టర్స్ అంతా పంపిస్తున్నారు. బతికించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. కలెక్టర్ గారు అంతా మేము ఇక్కడనే ఉన్నాం. మరి ఏదైతే ఇంకా కూడా వేరే పరికరాలు కూడా తెప్పించి స్పెషల్గా మెదక్ జిల్లాలో జరిగినప్పుడు మరి ఏదైతే పరికరం వాడిలో దాన్ని కూడా దగ్గరికి వచ్చింది. గంటన్నరలో రావచ్చు. దాని ద్వారా కూడా ప్రయత్నం చేస్తాం. అంటే ఉన్న మెషిన్ చుట్టుపక్కల ఉన్న మెషినరీ అంతా డిప్లాయ్ చేశాము. ఇప్పుడే రాక్ బ్రేకర్ కూడా వచ్చింది. ఆల్రెడీ 2 ప్రొక్లైనర్స్ ఇక్కడ పనిచేస్తున్నాయి. 1 టీమ్ ఫ్రమ్ నార్కెట్పల్లి, 1 టీమ్ ఫ్రమ్ NDRF ఫ్రమ్ విజయవాడ అండ్ 1 టీమ్ ఫ్రమ్ కొచ్చిన్ ఆర్ ఆల్సో కమింగ్ ఆన్ దేర్ వే. సో ఒక పక్క ప్యారలల్గా తీసే ప్రయత్నం చేస్తూ ఈ ఆల్రెడీ పడ్డ హోల్లో నుంచి ఏమైనా తీయడానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆలోచిస్తున్నాము. మా అంచనా ప్రకారం ఈ బేబీ 40 ఫీట్ డెప్త్లో ఉంది. ఇప్పటివరకు ఐ థింక్ అరౌండ్ 12 to 15 ఫీట్ వరకు డెప్త్ తవ్వినట్టు అనిపిస్తుంది. మీరు చూస్తుంటే అక్కడ చాలా రాక్ ఉంది కాబట్టి ద ప్రోగ్రెస్ ఈజ్ వెరీ వెరీ స్లో. సో ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం వీ ఫీల్ దట్ ద బేబీ ఈజ్ స్టిల్ అలైవ్ అండ్ వీ విల్ బీ ఏబుల్ టు రెస్క్యూ హర్ క్విక్లీ. రెస్క్యూ ఆపరేషన్స్ గురించి మీరు చూస్తున్నట్లయితే యాజ్ ఆఫ్ నౌ మనకున్న బోర్వెల్కి ప్యారలల్గా 2-3 JCBs తోటి ప్యారలల్ పిట్ తవ్వడానికి ట్రై చేస్తున్నాము. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్. ఇది కాకుండా యాక్చువల్గా నల్గొండలో బోర్వెల్స్ నుంచి రెస్క్యూ చేయడానికి ఒకరు సొంతంగా ఒక ఎక్విప్మెంట్ రెడీ చేసుకున్నారు. యాక్చువల్లీ దాంతో 1-2 సార్లు కూడా అంతకుముందు రెస్క్యూ చేశారనేసి విన్నాము. సో ఆ ఎక్విప్మెంట్ కూడా తెప్పిస్తున్నాము. ప్రాబబ్లీ అనదర్ ½ an hour to 1 hour ఆ ఎక్విప్మెంట్ రీచ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ NDRF మంగళగిరి హెడ్ క్వార్టర్స్ యూనిట్ నుంచి మనకి యాక్చువల్గా స్పెషల్ ఎక్విప్మెంట్ ఉందని చెప్పారు. సో
వాళ్ళు కూడా విజయవాడ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దెమ్ బై అరౌండ్ అరౌండ్ 2:30 to 3 PM, 2 to 3 PM. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కొచ్చిన్ నుంచి బోర్వెల్ నుంచి రెస్క్యూ చేయడానికి ఒక యాక్చువల్గా రోబోటిక్ ఆర్మ్ ఉన్నటువంటి ఒక డివైస్ని కూడా యాక్చువల్గా వీఆర్ ట్రయింగ్ టు ఫ్లై ఫ్రమ్ కొచ్చిన్. సో దే నీడ్ టు ఫ్లై ఫ్రమ్ కొచ్చిన్ టు బెంగళూరు టు హైదరాబాద్ అండ్ ఆల్సో వీ ఎక్స్పెక్ట్ దెమ్ బై 8:45 in the morning. సో వాళ్ళు వచ్చేలోపు మనం ముందు అనుకున్నటువంటి 2 ప్రయత్నాలు ఏది సక్సెస్ అయినా కానీ విల్ బీ ఏబుల్ టు రిట్రీవ్ ద చైల్డ్. ఆ 2 ఏదైనా డిలే అయినా ఫెయిల్ అయినా కానీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ బై 8:45. ఐ మీన్ అవర్ అనదర్ ఆప్షన్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ పాప బాడీ టెంపరేచర్ విచ్ వీ కుడ్ రికార్డ్ మ్యాక్సిమం ఇస్ 34.9 degrees centigrade and ambient temperature is 28 degrees centigrade average which we measured at that level. And also ఇప్పుడు పాప యాక్చువల్గా ఏడుస్తూ ఉంది అండ్ షీఈ్ అలైవ్. సో దట్స్ వాట్ వీ కెన్ సే. ఇది 6 నెలలు అవుతుంది మేడం బోరేసి 6 నెలలు అవుతుందా? అలానే వదిలేసారా? మోటార్ దించారు, మధ్యలో వర్షాలు పడ్డాయి కదా, నీళ్ళు వస్తాయని చెప్పేసి బోర్ వేసారు. అది పాప ఎన్ని బోర్లు ఉంటాయి ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా సగంలో వదిలేసిన బోర్లు ఎన్ని ఉంటాయి ఇక్కడ ఊర్లో? మామూలుగా అయితే అన్ని బోర్లకు ఓపెన్లు ఏం లేవు. ఇది కూడా నీళ్ళు లేవని వదిలేసారు. ఈ మధ్య కాలంలో వర్షాలకు నీళ్ళు వచ్చాయని చెప్పేసి మోటార్ వేసారు. నేను అదే అంటున్నా, ఇట్లా నీళ్లు లేని బోర్లు వదిలేసినవి మీ ఊర్లో ఎన్ని ఉంటాయి? మీకు ఏమైనా అందాజా ఉందా? ఏం లేవు కూడిపేసేసారు మొత్తం బూడిపేశారు. ఇది ఒక్కటే ఉన్నది. వరకు జరిగిన కడలో అన్ని టీవీలలో చూసినాము. అందరు కూడా రైతులు కూడా నీళ్ళు రాకపోతే దాన్ని పూర్తి చేయడం, కేసింగ్ తీయడం అన్ని చేస్తారు. బై మిస్టేక్లు అయిన తర్వాత చేద్దామని నిగ్లెక్ట్ వలన ఇట్లా జరిగింది. అది రైతు చాలా సార్లు టీవీలో చూసింది, అక్కడక్కడ జరుగుతుంటే, కానీ ఈసారి మీ ఊర్లో ఇక్కడే జరిగింది. మరి ఇక దురదృష్టకరం, అది అనుకోకుండా జరిగింది, దురదృష్టకరం. అది పాప బతకాలని దేవుని ప్రార్థిస్తున్నాం అందరం కూడా. అది నేల గట్టి ఉన్న వలన లేట్ అవుతుంది. ఏం పాపం చేసిందని ఆ పసిదానికి ఇంతటి శిక్ష? ఎవరికేం అన్యాయం చేసిందని ఆ చిట్టి తల్లి ఇప్పుడు ఇంత నరకం అనుభవిస్తోంది? అమ్మ నాన్న తప్ప ప్రపంచం అంటే ఏంటో తెలియని ఆ పసిపాప ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ చిమ్మ చీకట్లో అమ్మ కోసం ఏడుస్తోంది. మరోవైపు బిడ్డ కోసం ఆ తల్లి వేదన అంతా ఇంత కాదు. ఆ పాప తల్లిని ఓదార్చటం ఎవరి తరం కూడా కావటం లేదు. ఆ తల్లి ఏం కోరుకుంటోందో, ఆ తల్లి వేదన ఏంటో ఆమె మాటల్లోనే విందాం. బోరు బావిలో చిన్నారి పాప పడిపోయిన ప్రతిసారి ఇదే చివరిది కావాలి అని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. కానీ కోరుకోవడమే తప్ప అలాంటి సంఘటన జరగట్లేదు. మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూనే ఉన్నాయి ఇలాంటి ఘటనలు. చిన్నారి పాపలు బోరు బావులు మింగేస్తూ ఉన్నాయి. ఇవాళ తాజాగా రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని కూడా బాధలో ముంచేస్తోంది. ప్రస్తుతం రేణుక ఉన్నారు, చిన్నారి పాప తల్లి. ఆవిడతో మాట్లాడదాం. చాలా సారీ అమ్మా, ఇలాంటి ఘటన జరగకూడదు అసలు ఎప్పుడు కూడా. చిన్నపిల్లలు అసలు ఏం జరిగింది? మీరు ఎక్కడున్నారు అప్పుడు ఒకసారి చెప్పండి. మేము పొలం దగ్గర ఉన్నామండి. చిన్న పాప పెద్ద పాప ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే ఇటు సైడ్ వచ్చారు. వచ్చుకుంటూ ఆడ బావి తెలియదు అనమాట పాపకి, అది రంధ్రం చూసుకోకుండా పడిపోయింది. ఈ పాప వచ్చేసి మాకు చెప్పేసింది. మేము వెళ్ళేసరికి లోపల ఏడుస్తుంది. మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఆ బోర్ బావి ఇప్పుడు ఈ మొన్ననే తీసిండ్రు అది అని అంటున్నారు, మొన్నటి దాకా క్లోజ్ చేసి ఉంది అని అంటున్నారు. క్లోజ్ ఉండే మొన్ననే తింపారు దాంట్లో బోర్ బావి. మోటార్ ఉందా? ఉంది. మరి మోటార్ ఉంటే ఎట్లా పడిపోయింది? రంధ్రం ఉంది కదండి, చిన్న పైప్ వేస్తారు, వేస్తే పోయింది పాప. పోతే ఈ పాప వచ్చి చెప్తే వెళ్ళేసరికి ఏడుస్తుంది. బోర్ బావి తీసినప్పుడు దాని పక్క చుట్టుపక్కల ఏం కట్టలేదా, ఏం చెప్పలేదా? అంటే మీరు ఇంతమంది ఉన్నారు కదా, సాయంత్రం పూట కదా దగ్గరనే ఉన్నాము. పాపలు ఎప్పటికీ అక్కడనే ఉంటారు, రెగ్యులర్గా ఇక్కడ ఉంటారు కదండి. అందుకోసమే మేము వెళ్ళేసి ఇక్కడ ఇంటికి వస్తారు అనుకున్నాం. వెళ్ళేస్తే చూస్తే పాప పడిపోయింది. పాప వచ్చేసి చెప్తే వెళ్ళేసరికి ఏడుస్తుంది. లోపల వెళ్ళి చూసాం అంతే. అంటే 6 గంటలకి సమయమా? 6 గంటలు అట్లా అయ్యి ఉంటుందా? ఇప్పుడు
టీవీలు చూస్తున్నారు చాలా సార్లు బోర్బావిలో చిన్నపిల్లలు పడిపోయినది మీరు విన్నారా, చూసిండ్రా? విన్నామండి. ఇవాళ మనకే ఇట్లా జరిగింది. ఇప్పుడు ఇట్లా బోర్బావులు ఓపెన్ చేసి ఉండదు అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. లేకుండే అండి, దాని మీద కవర్ కప్పేసి ఉండే జారి పడ్డది ఇక చూసుకోకుండా, అది అంతే. ఏమన్నారు అంటే ఏమైనా చెప్పిండ్రా వాళ్ళు అక్కడ తీస్తున్న వాళ్ళు కానీ ఏమైనా వచ్చి ఇట్లా ఉంది లోపల ఇది కనిపిస్తుంది అని చెప్పిండ్రా? చెప్పారు, మంచిగా ఉంది అని చెప్పారు, అంతే. ఏం చేస్తామన్నారు? నాతో ఎవరు ఏమనలేరండి, నేను ఏడ్చుకుంటూ ఇక్కడనే కూర్చున్నా అంతే, అక్కడ రానియట్లేదు అంతే. ఇక్కడ పడుకుంది, ఆడుకుంటారు, ఒక దగ్గరనే ఉంటారు, ఏడ్చుకుంటూ వచ్చేసి చెప్పేసి వెళ్ళి చూసేసరికి పడిపోయింది పాప, అంతే. ఇక 18 సంవత్సరంన్నర ఉంది. మధ్యాహ్నం తిన్నది అంతే, ఆడుకుంటూ వెళ్ళేసి పడిపోయింది. ఇక నా పాప నాకు కావాలి. మంచినే ఉంది లోపల అని అంటున్నారమ్మా, అంటే ఇంకా సౌండ్లు వినిపిస్తున్నాయంట లోపల. చిన్న పాప, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదండి, నా పాప నాకు తొందరగా కావాలి అంతే. ఇంతమంది అందరు కూడా దేవుని ప్రార్థిస్తున్నారు, చిన్న పాప నిజంగా బయటకు మంచిగా రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. నిజంగా మంచి నవ్వుతూ వస్తుంది పాప బయటకి, అదే కావాలండి నాకు. తల్లినైతే ఎవరు ఓదార్చడానికి లేదు, ఆ బాధ చెప్తే కూడా కాదు, కన్నీటి పర్యంతం అవుతుంది. పాప మాత్రం సురక్షితంగా బయటకు రావాలని ఏవైతే టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయో అన్ని టెక్నాలజీస్ని వాడుతూ ఉన్నారు, సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉన్నారు. పాప ఇప్పటికీ కూడా లోపల బతికే ఉంది, సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. తమ ప్రయత్నం మాత్రం చేస్తున్నామంటున్నారు అక్కడ అధికారులు.